నిన్న రాత్రి 10:00 తర్వాత ముఖ్యంగా ఈ వీడియో వైరల్ అయింది బాగా. 10 నుంచి 11, 12 అందరి నుంచి కాల్స్ కూడా వచ్చినాయి. జనరల్‌గా ఏందంటే అనంతగిరి గానీ, వికారాబాద్ అడవుల్లో గానీ స్థిరంగా ఉండే చిరుతపులులు ఏం లేవు. ముఖ్యంగా బయట నుంచి చిరుతపులు వచ్చి విజిట్ చేసి వెళ్తుంటాయి. కానీ మామూలుగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ నెలల్లో వస్తాయి. కానీ ఈసారి కొంచెం ఈ జనవరి, ఫిబ్రవరి మంత్‌లో కనపడింది అది. మా అనుమానం ఏంటంటే ఈ ముఖ్యంగా కర్ణాటక సైడ్ నుంచి అయినా వస్తాయి చిరుతపులులు ఇక్కడికి, లేదంటే మనకు మహమ్మదాబాద్ ఆర్ఎఫ్ ఉంది, రిజర్వ్ ఫారెస్ట్, మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించింది. అక్కడ కొంచెం దట్టమైన అడవి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా వస్తాయి. వచ్చి మెల్లిగా అది రోమింగ్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోతుంది అది. సో ఇక్కడ కూడా ఏంటంటే రాత్రి చూసిన వీడియోలో మనకు అనంతగిరి గుట్టల్లోనే రోడ్ దాటుతూ కనిపించింది. అది మామూలుగా మన సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇమ్మీడియట్గా నైట్ 12, 1, 2, 3 ఓ క్లాక్ వరకు కూడా ఆ ఏరియా అంతా ప్యాట్రోలింగ్ చేశారు. నిజంగానే అదే ప్లేస్లో చిరుతపులి వెళ్ళినట్టు కొంచెం ఆధారాలు కనిపించినాయి. కానీ డైరెక్ట్ సైటింగ్ అనేది ఎవరికి జరగలేదు ఇంకా. స్టిల్ ఈరోజు కూడా వెతుకుతున్నారు. దాన్ని నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది అక్కడ స్థిరంగా ఉండకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే వెళ్తే ఎలా ఉంటుందంటే మున్నూరు సోమారం అటు నుంచి దారూరు అటు నుంచి అలా వెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మనుషుల మీద దాడి చేసే అవకాశాలు చాలా తక్కువ, దాడి చేయదు. చిన్నపిల్లలు ఒంటరిగా ఈ ఫారెస్ట్ ఏరియాలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పంపించకుండా ఉండాలి. ఒకరిద్దరు కలిసి తిరుగుతున్నప్పుడు చిరుతపులులు దాడి చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు.